అందరికీ నమస్తే అండి. ఐ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు డయాబెటిక్ అంటే చుక్కర వ్యాధి, మధుమేహ వ్యాధి అని మనం వినే ఉంటారు. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు 100లో 60-70% పీపుల్స్లో ఇది అనేది కనిపిస్తుంది. సో అయితే ఈ డయాబెటిక్ లేదా ఈ చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి రావడానికి రీజన్స్ ఏంటి అండ్ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చా అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ డయాబెటిక్ అనేది లైక్ కొంతమందికి హెరిడిటీగా రావచ్చు, అంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కొంతమందిలో చూసుకుంటే లైక్ హెవీగా స్వీట్స్ తినడం వల్ల వస్తుంది. అండ్ మన WHO లెక్కల ప్రకారం అసలు డయాబెటిక్ ఎక్కువగా ఎటువంటి పీపుల్స్లో వస్తుంది అని చెప్పి ఒక రీసెర్చ్ అనేది చేశారండి. సో ఆ రీసెర్చ్లో ఏమి బయటపడింది అంటే స్ట్రెస్, ఎవరికైతే ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయో, సో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉన్నింది. ఎక్కువగా స్ట్రెస్ ఉన్న పీపుల్స్కే డయాబెటిక్ ఉందని చెప్పి మనల్ని గుర్తించారు. సో స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద డిసీజ్. సో అది కూడా డయాబెటిక్ రావడానికి ఒక మూల కారణమే. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెవీగా స్వీట్స్ తినడం, హెవీగా జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. ఇది ఒకటి. అండ్ మన తీసుకునే ఫుడ్కి అండ్ మనం అంత వర్క్ చేస్తున్నామా లేదా, మనం తిన్న ఫుడ్ మనకి డైజెస్ట్ అవుతుందా లేదా, అండ్ ఫుడ్కు తగ్గ వర్క్ మనం చేస్తున్నామా లేదా అని అదొకటి పాయింట్అవుట్ చేసుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇదొకటి. అండ్ వీటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి కూడా కాళ్ళ తిమ్ముళ్ళు రావడం అండ్ లైక్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం, కాళ్ళు మొద్దుబారినట్లుగా ఉండడం, అండ్ మనకి ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ మధ్యలో చురుకులుగా అనిపించడం, లైక్ సూదితో గుచ్చినట్లుగా పెయిన్స్ రావడం ఇలా ఉంటుంది. అండ్ వీళ్ళు లైక్ చెప్పులు వేసుకోకుండా లైక్ వాక్ అలాంటివి చేస్తున్న రోడ్ పైన కానీ ఇంట్లో కానీ కాళ్ళన్నీ కూడా బాగా బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు అడుగు కూడా వేయలేరు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా డయాబెటిక్ ఉన్నప్పటికీ కూడా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వీళ్ళకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినట్టుగా చూపిస్తుంది. బట్ అదర్ ప్రాబ్లమ్స్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు చాలామందికి. సో అలాంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు నా దగ్గర. సో నేను చెప్పేది ఏంటి అంటే డయాబెటిక్ని మీరు న్యాచురల్గా మీ లైఫ్ స్టైల్ తోటే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అది ఎలా అని అంటే లైక్ మన ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో మొత్తం దానికి ఆపోజిట్గా మీరు మారగలిగినప్పుడే ఇది మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది. సో ఎలా అని చెప్తే ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేవగానే చక్కగా మనకి మన ఇంటి చుట్టూరు వేప చెట్లు ఉంటాయి. చక్కగా 4 వేప చిగుర్లు తీసుకొని నీట్గా కడిగేసేసుకొని నమిలేయండి వాక్ చేస్తూ. ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జామ చెట్లు ఉంటాయి. చక్కగా 4 జామ ఆకులు కట్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని తినండి. ఇది కూడా మంచిది. అండ్ మనకి కిచెన్లో మెంతులు దొరుకుతాయి. డైలీ 1 స్పూన్ మెంతులు లైక్ నానబెట్టేసేసుకొని బాయిల్ చేసేసుకొని మింగండి. లేదు అని అంటే మెంతుల్ని పౌడర్ చేసేసుకొని కళ్ళు మూసేసుకొని కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మింగేసి గోరువెచ్చని నీళ్ళు 1 గ్లాస్ తాగండి. అండ్ కాకరకాయలు మన కిచెన్లో ఉంటాయి రెగ్యులర్గా. సో 4 కాకరకాయ ముక్కలు తినండి, లేదంటే ఇంత చిన్న కాకరకాయ తినండి. ఇలా మనం బాడీకి చేదు వగరు ఇచ్చాము అని అంటే సో మనకి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మనకి ఇన్సులిన్ కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. సో మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ డైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఈ కాళ్ళ తిమ్ములు కూడా కంట్రోల్ అవుతాయి. సో ఈ విధంగా మనం నేచర్కి దగ్గరగా వస్తూ మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే స్ట్రాంగ్గా బాగా హెవీగా స్వీట్ ఉండే స్ట్రాంగ్ కాఫీ, టీ తాగడం ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది. లేదు అంటే ఈ అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు చేస్తున్నారు ఉన్నవాళ్ళు. బెడ్ కాఫీ తాగవా, నీకు అలవాట్లేదా అని చెప్పి కొంచెం వాళ్ళని అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతూ. సో అదంతా కూడా మనకి ఈ మధ్యకాలం వచ్చినవే. టీలు కాఫీలు అనేది తాగండి, కాదనట్లేదు. బట్ లేవగానే వాటిని తీసుకోకుండా ఏదో ఒక లైక్ మీ కాలకృత్యాలు అవి తీర్చుకొని చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగి ఆ తర్వాత తీసుకోండి, నో ప్రాబ్లం. అలా కాకుండా లేవడంతో తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి లైక్ ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే టైం అది. సో ఆ టైంలో మీరు ఇలాంటివి ఇస్తే మనకి తగ్గిపోతుంది, ఇన్సులిన్ రిలీజింగ్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది. సో అప్పుడు డయాబెటిక్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది.
సో ఇటువంటి చిన్నపాటి టిప్స్ అనేవి పాటిస్తే మనకి డయాబెటిక్ అనేది కంట్రోల్ వస్తుంది. నేచర్కి దగ్గరగా ఉండండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తగ్గించండి, ఇవి చాలు. అండ్ వీటితో పాటు కొంచెం యోగా, మెడిటేషన్, వాకింగ్, జిమ్కి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి, నేను వద్దని అయితే నేను చెప్పను. బట్ వాటన్నిటికన్నా కూడా న్యాచురల్గా ఉండే ఎక్సర్సైజెస్లు అంటే యోగా, మెడిటేషన్, వాకింగ్ చీఫ్ అండ్ బెస్ట్ ఇవి నాకు తెలిసి. సో ఇది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్తాను. సో అవి ఏంటి అని అంటే అశ్వగంధ, మెంతి, వేప, కాకర అండ్ గంధ ఖర్జూరాలు, సొంటి, మిరియాలు, ఇవి చాలండి. సో ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని చక్కగా పొడి చేసేసి ఉదయం సాయంత్రం ఈ పౌడర్ని గినక కషాయంలా పెట్టుకొని గినక మీరు తీసుకుంటే మీకు బాడీలో ఉన్న ఈ డయాబెటిక్, ఈ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అయ్యి హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.